బిగ్ బాస్ హౌస్లోకి గురువారం నాటి ఎపిసోడ్లో శ్రీముఖి తల్లి లత వచ్చారు. దీంతో శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లిని పట్టుకుని బోరున విలపించింది. 90 రోజుల పాటు ఇంటిని వదిలి దూరంగా ఉంది. తల్లి ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి తట్టుకోలేకపోయింది. గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడవాలనుకుంది. ఇంతలో బిగ్ బాస్ ఆమె తల్లిని చూపించినట్టే చూపించి బయటికి వెళ్ళిపోవాలని ఆదేశించారు. ఆ స్థానంలో ఎవరున్నా దుఃఖం పొంగుకొస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇదే జరిగింది. గురువారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్కి గెస్ట్గా శ్రీముఖి తల్లి లత వచ్చారు. అయితే ఆమెను శ్రీముఖిని కలవనీయకుండా మాట్లాడకుండానే బయటకు పంపే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. దీంతో శ్రీముఖి బోరున విలపించింది. గుండెలు బద్దలయ్యేలా రోధించింది. అయితే ఇదంతా బిగ్ బాస్ ఆడిన డ్రామానే అయినప్పటికీ శ్రీముఖి ఏడుపు, తల్లి కూతుర్ల మధ్య నాటకీయత ప్రేక్షకుల సహనానికి పరీక్షగానే మారాయి. బిగ్ బాస్ హౌస్కి శ్రీముఖితో పాటు మిగిలిన కంటెస్టెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చారు. అయితే వీళ్ళెవరి మధ్య జరగనటువంటి నాటకీయత శ్రీముఖి ఆమె తల్లి లతల మధ్య జరిగింది. మొదట శ్రీముఖిని కలవకుండా ఆమెతో మాట్లాడకుండా బయటకు వెళ్ళిన శ్రీముఖి తల్లి తర్వాత వేరే డోర్ ద్వారా మళ్ళీ హౌస్లోకి వచ్చారు. ఆ టైంలో శ్రీముఖి కంట్రోల్ తప్పి అందరికంటే కాస్త ఓవర్గానే రియాక్ట్ అయింది. ఆమెకు అది ప్రేమలా అనిపించినా చూసే వాళ్లకు మాత్రం వెగటు పుట్టించిందనేది వాస్తవం. ఇదంతా ఒక ఎత్తైతే శ్రీముఖి తన తల్లితో బిగ్ బాస్ హౌస్ లోపల కూర్చొని మాట్లాడుతున్న సందర్భంగా హౌస్లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా శ్రీముఖికి ఎంతో క్లోజ్గా హౌస్లో మూవ్ అవుతున్న బాబా భాస్కర్ స్థాయి దిగదార్చుకొని శ్రీముఖి తల్లి గురించి చేసిన కామెంట్స్ దారుణమని చెప్పాలి. ఇతనికి వితిక జత కలిసి అతన్ని మరింత రెచ్చగొట్టడం, ఒక తల్లి వయసున్న ఆమె గురించి ఇంత నీచంగా మాట్లాడుకోవటం నీచంగా ఉంది. అయితే శ్రీముఖి తన తల్లి లతతో మాట్లాడుతుంటే బయట బాబా భాస్కర్, వితిక, శివజ్యోతి మిగిలిన సభ్యులు వాళ్ళపై జోకులు వేసుకున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు బాబోయ్ అంటూ హేళనగా మాట్లాడారు. బాబా భాస్కర్ అయితే మొదట శ్రీముఖి తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత సేమ్ పీస్ పట్టారు రామకృష్ణ గారు, అంటే శ్రీముఖి తండ్రి. బ్లూ అంటే నాకు ఇష్టం, అదిరింది శ్రీముఖి తల్లి అంటూ నోటికొచ్చినట్టు కామెంట్ చేశారు. ఈయన ఇలా మాట్లాడుతుంటే సీన్లోకి ఎంటర్ అయిన వితిక అతన్ని మరింత రెచ్చగొట్టింది. మాస్టర్ కాస్త కంట్రోల్ చేసుకోండి, మీరు అలా అంటుంటే వేరే అర్థం వస్తుంది, మీరు వేరేలా చెప్తున్నారు. బ్లూ అంటే బాబా భాస్కర్ ఫేవరెట్ కలర్ అంటూ బాబాని రెచ్చగొట్టింది. దీంతో బాబా భాస్కర్ మరింత రెచ్చిపోయారు. వస్తా నీ వెనుక ఎటైనా కాదనక అంటూ వయస్సును మరిచి కామెడీ చేశారు. ఇక చివర్లో శ్రీముఖి తన తల్లి లతను ఎత్తుకొని కాస్త ఓవర్ చేస్తున్న సందర్భంలో హెల్ప్ కావాలా అంటూ సెటైర్లు వేశారు బాబా భాస్కర్. ఒక తల్లి వయసున్న ఆమె గురించి ఇలా మాట్లాడటం బాబా భాస్కర్ హేళన చేస్తూ ఉంటే మిగిలిన కంటెస్టెంట్స్ వితిక, శివజ్యోతి, అలీ, వరుణ్, రాహుల్లు నవ్వుతూ అతన్ని మరింత రెచ్చగొట్టడం మర్యాదగా అనిపించలేదు. బాబా భాస్కర్ తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ శ్రీముఖి తల్లిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగానే ఉన్నాయి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.